తప్పిపోయిన గొర్రెపిల్ల. అనగనగా ఒక ఊరిలో ఒక గొర్రెల కాపరి ఉండేవాడు. అతను 100 గొర్రెలు చూసుకునేవాడు. అతను వాటిని ఎంతో ప్రేమగా చూసుకునేవాడు. ప్రతి సాయంత్రం వాటిని లెక్క పెట్టి ఏదైనా తప్పిపోయిందా అని చూసుకునేవాడు. ఒక రాత్రి లెక్క పెడుతున్నప్పుడు ఒక చిన్న గొర్రెపిల్ల కనిపించలేదు. అది తప్పుడు దారి పట్టి పోయింది. కానీ కాపరి, నా దగ్గర 99 గొర్రెలు ఉన్నాయి, ఒకటి పోయినా పర్లేదు అని అనలేదు. అతను ఆ గొర్రెపిల్లని ఎంతో ప్రేమించేవాడు. వెంటనే దాన్ని వెతకటానికి బయలుదేరాడు. కొండలు లోయలు దాటి వెళ్ళి, చిన్న గొర్రెపిల్ల నువ్వెక్కడున్నావు అని పిలుస్తూనే వెళ్ళాడు. చివరికి దూరంగా ఒక చిన్న గొంతు వినిపించింది. అదిగో పొదల్లో ఇరుక్కుపోయి భయపడుతూ ఉన్నది. కాపరి ప్రేమగా దాన్ని తన భుజాలపై పెట్టుకొని ఇంటికి తీసుకుని వచ్చాడు. ఈ కథ ద్వారా మనం ఏం నేర్చుకుంటాం? యేసయ్య మనల్ని ఎంత ప్రేమించాడో అనే విషయము ఇక్కడ చెప్పబడుతుంది. ఎంత దూరం వెళ్ళినా ఆయన మనల్ని వెతికి ప్రేమగా తన ఒడిలోకి తీసుకుంటాడని కూడా చెప్పబడుతుంది. జీసస్ లవ్స్ యూ. గాడ్ బ్లెస్ యూ.